హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంస్కృతి రెసిపీస్. ఈరోజు వెజ్ మంచూరియా బిజినెస్ స్టైల్లో ఎలా చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ మంచూరియాని చాలామంది నన్ను అడగడం జరిగింది. ఒక నలుగురు కన్నా ఉపయోగపడుతుందని ఈ వీడియోని చేసి చూపించబోతున్నాను. నేనైతే ఇలా తురుముకుంటానండి. కొంతమంది వేరే స్టైల్లో మిషన్ సాయంతో తురుముకోవడం, కత్తెలతో కట్ చేసుకోవడం చేస్తుంటారు. ఇది ఎవరి స్టైల్ వాళ్ళది. ఈ తురుముకోవడం అయిపోయాక ఒక టబ్ తీసుకొని టబ్లో మొత్తం ఇలా వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఈ సైజు రావాలండి. మనం మిషన్ వేసినా ఈ సైజు రాదండి, కొద్దిగా పెద్దగా వస్తుంది. ఇందులో సాల్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్లు పడతాయండి. నేను క్యాబేజ్ ఒక 5.5 కిలోల వరకు తురుముకున్నాను కాబట్టి. అలాగే కారం ఒక 2 స్పూన్లు, చికెన్ మసాలా ఒక 2 స్పూన్లు వేసాను. ఉప్పు తక్కువ వేయాలండి, వేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ మనం కోటింగ్ ఇస్తాం కదా. ఇప్పుడు సాసెస్లో కూడా కొద్దిగా ఉప్పు కలుస్తుందండి. ఇంకా ఫుడ్ కలర్ అయితే అస్సలే వాడమండి మేము. ఈ 5.5 కిలోల క్యాబేజీకి 2 కిలోల మైదా వేసాను, ఒక 1/2 కిలో కార్న్ఫ్లోర్ వేసాను. ఈ వాటర్ అనేది కొద్దిగా చూసి వేసుకోనండి. ఈ సీజన్ని బట్టి క్యాబేజీ కూడా కొన్ని క్యాబేజీలో వాటర్ అనేది ఉంటుంది, డ్రైగా ఉంటుంది, కాబట్టి వాటర్ అనేది చూసి తక్కువ వేసుకొని కలుపుకోండి. ఇలా మొత్తం కలిపేశాక కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఒక 3 kgs వరకు వేసుకొని హీట్ అయ్యాక గుండ్రంగా వచ్చేలాగా నీట్గా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత కింద మాడిపోకుండా ఇలా తిప్పుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా రోస్ట్ అయిపోయినాక జల్లి గిన్నెలో తీసి ఆయిల్ మొత్తం వరకు పెట్టుకోండి. గట్టిగా 2 ఆయిల్ వేస్తానండి. ఇలా 5.5 కిలోల క్యాబేజీకి చూడండి చక్కగా రోస్ట్ అయిపోయాయి. ఈ రంగులో వచ్చేలాగా వేయించుకొని పక్కా పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత నైస్గా కనబడుతున్నాయో. ఇప్పుడు మంచూరియా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక చైనీస్ వోక్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఆనియన్, డైమండ్ షేప్లో మిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని, అల్లం వెల్లిపాయ పేస్ట్ కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్నాక గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్, డార్క్ సోయా సాస్ వేసుకొని ఫ్రై చేసుకొని, అందులోనే తగినన్ని వాటర్ పోసుకొని, ఇప్పుడు చికెన్ మసాలా, సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, కారం, వైట్ పెప్పర్ వేసుకొని ఒకసారి మిశ్రమం మొత్తం చక్కగా కలుపుకొని మనం ముందుగా చేసుకున్న మంచూరియన్ బాల్స్ అందులో ఇద్దాం. ఒకసారి కలుపుకొని ఈ వాటర్ మొత్తం మంచూరియన్ బాల్స్కి పట్టేలాగా ఉడికించుకోవాలి. సాఫ్ట్గా జ్యూసీగా వచ్చేలాగా ఉడికించుకొని, ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం మంచూరియన్ బాల్స్కి మంచిగా పట్టేలాగా గ్యాస్ మంట పెద్దగా పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతేనండి, చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో జ్యూసీగా స్పైసీగా ఈ మంచూరియా ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. అలాంటి రుచికరమైన మంచూరియా రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భారత్.